అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది? గుణ అవుట్ ఆఫ్ డేంజర్ అని ఇప్పుడే చెప్పారు. ముందు నువ్వు వచ్చి చూస్తే గానీ మాకు హోప్ రాదు. మధు ఇతనే మీ డాడీ డాక్టర్ గుణశేఖర్. చూడు నాన్న, నా చెల్లెలి పరిస్థితి చూడు. నావి కహానీలు అన్నావుగా, అత్త నావి కట్టుకథలని చెప్పిందిగా. చూడు నాన్న, నువ్వే చూడు. ఇప్పటికైనా నమ్మకం కలుగుతుందా నాన్న? చూడురా చూడు, మొదటి స్పృహలోకి రావడానికి ఇంకా చాలా టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ నీ స్పర్శకి తను ఎంత త్వరగా స్పృహలోకి వస్తుందో చూడు. తనలో ఎంత చలనం కలిగిందో చూడరా. తను నీకోసం ఎంత నిరీక్షిస్తుందో చూడరా. అర్థం చేసుకోరా మధు, మనసు అర్థం చేసుకో. పేషెంట్ గా కాదరా, పేరెంట్ గా ఆలోచించు. నీకైనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనే నా ఉన్నది. ప్రేమే మనకున్న పెన్నిది. కళ్ళలు అన్నీ కళ్ళకపోతే నన్ను దిలి నువ్వు వెళితే బతికున్న శవమవుతా. అన్నీ నువ్వేగా నా ప్రాణం. గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ అబ్జర్వేషన్ తర్వాత కానీ క్లారిటీ రాదు. అందరూ ఇక్కడే ఉండండి,
తనని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జనని గారు. కాస్త నేను చెప్పేది శ్రద్ధగా వినండి. గుణాతో మీకున్న ఫ్యామిలీ రిలేషన్ గురించి, మీ మధ్య జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా కొంత తెలుసు. అపార్థాలు, వాటి వల్ల ఏర్పడిన అనార్థాల గురించి నేను విన్నాను. వాస్తవాలు ఏవైనా, మీ మధ్య సఖ్యత మళ్ళీ ఏర్పడినా ఏర్పడకపోయినా మధుకి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ఒక డాక్టర్గా మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం నాకుంది. మీరు నాకు నిజాలు చెప్పండి. అసలు మీ అమ్మాయి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది? అది ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న కోసం, నాన్నెవరో తెలుసుకోవడం కోసం ఆరాటపడింది. నాన్నంటే దానికి అంతులేని ప్రేమ. ఈ మధ్య గుణే తన తండ్రి అన్న విషయం తనకి తెలిసిందే. రాత్రే దానికి మరొక 15 రోజుల్లో గుణకి మరొకళ్ళతో పెళ్ళన్న విషయం తెలిసి తన కన్న తండ్రి తనకి దూరం అయిపోతున్నాడన్న బాధ తట్టుకోలేక ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకుంది. తండ్రి పలానా అని తెలిసిన తర్వాత తండ్రికి దూరంగా తండ్రి లేని పిల్లల్లా బ్రతకడం దాని మనసు తట్టుకోలేకపోయింది. అందుకే అది నాకు అన్యాయం చేసి వెళ్ళిపోవాలనుకుందేమో. దాని నిర్ణయానికి కారణం తండ్రి దూరం అయిపోతాడన్న బాధ. ముందు నుండి ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ నాకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఆమె ఈ స్టేజ్కి వెళ్ళింది అంటే తనకు దక్కాల్సింది దక్కకపోతే, తనది అనుకున్నది తనకి కాకుండా పోతే ఇలాంటి డెసిషనే తీసుకుంటుంది. ఫర్దర్గా కూడా తను అనుకున్నది జరగకపోతే, ఫాదర్ ఎఫెక్షన్ తను పొందకపోతే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అవడానికే 100% ఛాన్స్ ఉంది. అదృష్టవశాత్తు ఇప్పుడు మధుని కాపాడగలిగాం గాని మళ్ళీ ఆమె ఏ క్షణమైనా ఇలాంటి ప్రయత్నమే చేస్తే ప్రతిసారి కాపాడే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మధుని గమనిస్తూ తనకి కావాల్సింది తనకు దగ్గర చేయాల్సిన బాధ్యత మీ మీదుంది. మధుని ఎలా కన్విన్స్ చేయాలో అలా చేయండి. లేకపోతే కండిషన్ మన చేతిలో ఉండదు. ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ మధు. ముందు జాగ్రత్త కోసం ఈ విషయం చెప్తున్నాను జనని.